విద్య విద్య ఏంటమ్మా ఈ పని? అసలు ఏమైందమ్మా? చెప్పమ్మా. మీ అత్తయ్య అన్న మాటలకి. అత్తయ్య ఏం జరిగిందమ్మా? అమ్మా చెప్పు, ఏం జరిగింది? అసలు నా కొడుకు దీన్ని పెండ్లే చేసుకోలేదు. ఇది ఎవడెవడితో తిరిగి ఏమేం కథలు నడిపినాదో తెలీదు. ఏ దారిని పోయే దానిగాడిని కట్టుకుందో ఆడేమైపోయినాడో అది దీనికి, ఇళ్ళమ్మకి, ఇళ్ళన్నకి ఆ దేవుడికే తెలియాల. ఈ మధ్యలో నా కొడుకు కనపడకుండా పోయినాడు అంతే. ఈ కూనికోరు కూతురికి కొంపలు కూల్చే ఐడియా వచ్చేసినది. అమ్మా ఆవిడ అమ్మని అపార్థం చేసుకుని మన మీద ద్వేషం పెంచుకుని ఇలా విషం కక్కడం ఆవిడకి అలవాటే కదా. ఆవిడేదో అలా వాగిందని నువ్వు కన్నీళ్లు పెట్టుకుని నీళ్ళలో దూకుతావా? నీకేమైనా అయితే నేను అమ్మ ఏమైపోతాను చెప్పు? నువ్వు లేకుండా మేము ఎలా బ్రతుకుతాం? ఇలాంటి పిచ్చి పనులు చేయకమ్మా. అత్తయ్య మాట్లాడిన మాటలకి నాకు బ్రతుకు మీదే ఆశ పోయిందన్నయ్యా. నేను చూస్తేనైనా ఆవిడ కోపం తగ్గుతుందేమో, అప్పుడైనా ఆవిడ నిన్ను అమ్మని వేధించకుండా వదిలి పెడుతుందేమో అనుకున్నాను. ఎవరు ఆవిడ? చేస్తే ఆత్మాభిమానంతో ఆత్మహత్య చేసుకుందని అర్థం చేసుకునే మనిషి కాదమ్మా ఆవిడ. చేసింది కాబట్టి ప్రాణం తీసుకుంది అని ప్రచారం చేసినా చేస్తుంది. నువ్వు బాధపడకు విద్య. బావొచ్చి నిజం చెప్తే ఆవిడ బండారం అంతా బయటపడుతుంది. అప్పుడు ఏ నోటితో నీపై నింద వేసిందో అదే మనిషి తన తప్పునొప్పుకుని నువ్వే తన కోడలివని జనమందరికీ చెప్పుకుని